నాకు అన్నీ తెలుసు అని అనుకుంటున్న వానికి తెలియవలసిన వాటిని కూడా ఎవరు తెలియపరచరు. అన్ని ఫీల్డ్ నీకు తెలుసు, ఇక నీకు తెలియనిది ఏమీ లేదు అని నువ్వు భావించడం బట్టి నువ్వు తెలుసుకోవలసిన వాటిని కూడా నీకు తెలియపరచడానికి ఎవరు దొరకరు. We must have humbleness, intellectual pride మనలో నుంచి పోవాలి. I have so many degrees. Thank God you are a wonderful person, but you should not feel that you are everything. You need God's grace. You need God's power and His knowledge, His understanding. Then only you will be success, because every day we are facing lot of problems in our life. Every day we are facing new problems. We need to have more wisdom and understanding to overcome these situations. దేవుడు మనలని తన కృప ద్వారా ఆదరిస్తున్నాడు. రెండవ ప్రైడ్ ఏంటి తెలుసా? మెటీరియల్ ప్రైడ్. I have that car, I have this bungalow, I have so many acres of land, I have this much bank balance. మెటీరియల్ ప్రైడ్ కలిగిన ఆస్తిని బట్టి, అంతస్తును బట్టి, హోదాను బట్టి కలుగుచున్నటువంటి అహం. నీకు ఆ పదవి దేవుడిచ్చాడు, థ్యాంక్ గాడ్, దేవునికి వందనాలు తెలియపరుద్దాం. నీవు మరి అనేకులకు ప్రయోజనకరంగా ఉండడానికి దేవుడు నీకు ఇచ్చినటువంటి ఒక ఆపర్చునిటీ, థ్యాంక్ గాడ్ అని చెప్పండి. నాకు ఇచ్చిన ఈ కృపను బట్టి, నాకంటే యోగ్యత కలిగిన వారు చాలామంది ఉండి కూడా నన్ను దేవుడు కరుణించి ఈ రెస్పాన్సిబిలిటీ నాకు ఇచ్చినందుకు నేను దేవునికి కృతజ్ఞుడను అని చెప్పండి. ఆయన మీ జీవితంలో అద్భుతం చేస్తాడు. లూకా సువార్త 12వ అధ్యాయం 15వ వచనంలో ఒక ధనికుడు తనతో తాను చెప్పిన మాట మనం అక్కడ చదవగలం. మరియు ఆయన వారితోను, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పడండి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనను. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడతడు, పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేనేలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందునని అనుకుంటున్నా. అయితే దేవుడు, వెరివాడా, ఈ రాత్రి నీ ప్రాణము అడుగుచున్నాను, నీవు సిద్ధపరిచినది ఎవనినవును అని అతనితోని చెప్పెను. హల్లెలూయా. మన కాల్కులేషన్స్ నిమిషములో మార్పు చెందుతుంది. దేవుని కృప మన జీవితంలో లేకపోతే, దేవుని సహాయం మన జీవితంలో లేకపోతే, మన కాల్కులేషన్స్, మన ప్రణాళికలు, మన ప్లానింగ్లు అన్నీ తారుమారవుతుంది. దేవునికి స్తోత్రం. నీ గురించి దేవునికి ఉన్న ప్రణాళిక నెరవేరడానికి తగ్గింపుతో, సమర్పణతో దేవుని సన్నిధిలో నిన్ను నీవు సమర్పించుకోవాల్సినటువంటి అవసరత ఉంది. దేవునికి స్తోత్రం. మొట్టమొదట మన నిస్సహాయతను దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. రెండవది, మన పాపాలు ఏ ఏరియాలో, ఏ రేంజ్లో మనకు హాని కలుగచేస్తుందో మనం ఒప్పుకోవాలి. మూడవదిగా, దేవుని చిత్తం ఏమిటో అని తెలుసుకోవడానికి మనం ప్రయత్నించాలి.